హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. A to Z కర్రీ సిరీస్లో ఈరోజు ఆల్ఫాబెట్ వచ్చేసి యూ తోటి ఉప్మా కర్రీ చేసి చూపించబోతున్నాను. ఉప్మాతో కర్రీ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కర్రీ ఏంటో తెలుసుకోవాలంటే ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. దీనికోసం మనం ముందుగా పచ్చి అరటికాయల్ని కుక్కర్లో పెట్టి తగినన్ని వాటర్ వేసి సాల్ట్ ఇంకా పసుపు కూడా వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసి వాటిని కూల్ అయిన తర్వాత తొక్కు తీసేసి ఇలా మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల పచ్చిపప్పు, 2 స్పూన్ల మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి వేసి తాలింపు రెడీ చేసుకొని దాంట్లో కొంచెం పసుపు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నని పచ్చిమిర్చి తరుగు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలో ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఉల్లిపాయని కూడా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనము మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న అరటికాయని కూడా ఈ తాలింపు మిశ్రమంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ పోపులో ఇది కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. అవసరం అనిపిస్తే కొంచెం ఉప్పు ఇంకా రుచికి సరిపడా కారం పొడిని కూడా వేసి ఇదంతా బాగా కలిసేలాగా మరి ఒకసారి ఈ మిశ్రమంని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా దీనిపైన సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కూల్ అయిన తర్వాత నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఉప్మా కూర రెడీ అయిపోయినట్లే. నెక్స్ట్ లెటర్ వచ్చేసి వీతో ఏ కర్రీ రాబోతుందో గెస్ చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.